కర్నూలు జిల్లాలోని నంద్యాల సమీపంలో ఉన్న యాగంటి శ్రీ ఉమా మహేశ్వర స్వామి ఆలయం శతాబ్దాలుగా ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయంలో ప్రతి రాయి, ప్రతి ప్రవాహం, ప్రతి శిలా విగ్రహం భక్తి చరిత్రతో నిండిపోయి ఉంటుంది. ఈ క్షేత్రంతో అనుబంధమైన భక్తుల్లో ఒకరు బాస అన్న, ఒక నిజమైన శివభక్తుడు, నిజమైన సేవకుడు. బాల్యం. బాస అన్న, మూల పేరు బసవయ్య, ఒక పేద కుటుంబంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు రైతులు. చిన్నతనం నుంచే ఆయనకు పరమేశ్వరుడంటే ప్రత్యేకమైన మక్కువ. ఇతర పిల్లలు ఆటలతో గడిపేటప్పుడు బాస అన్న శివలింగం ముందుకు వెళ్లి నీరు పోసి, ఓం నమశ్శివాయ అంటూ జపించేవాడు. గ్రామస్థులు ఆయనను శివుని పిల్లవాడు అని పిలిచేవారు. భక్తి బలం. బాస అన్న వయసు పెరిగే కొద్దీ ఆయన భక్తి మరింత ప్రబలింది. ప్రతి ఉదయం ఆయన గోవులను తీసుకెళ్లి మేత వేయడం, తరువాత సమీపంలోని కొండపైకి వెళ్లి ధ్యానం చేయడం ఆయన నిత్యక్రతువులుగా మారాయి. భగవంతునిపై ఆయనకు అచంచలమైన విశ్వాసం ఉండేది. శివుడు నన్ను వదిలిపెట్టడు అనే నమ్మకం ఆయన జీవితం మొత్తాన్ని నడిపించింది. యాగంటి క్షేత్రం. ఒకసారి ఆయనకు కలలో ఒక దివ్యదర్శనం కలిగింది. ఒక జ్యోతి రూపంలో శివుడు ప్రత్యక్షమై, బాసా, నన్ను యాగంటి వద్ద చూడు, నేను అక్కడ ఉమాతో కలసి వాసం చేస్తున్నాను అని అన్నాడు. బాస అన్న నిద్ర లేచిన వెంటనే యాగంటికి బయలుదేరాడు. అప్పటి కాలంలో ఆ మార్గం అరణ్యంతో నిండిపోయి ఉండేది. అయినా ఆయన ధైర్యంగా పాదయాత్ర చేస్తూ యాగంటికి చేరుకున్నాడు. స్వామి దర్శనం. యాగంటికి చేరుకున్నప్పుడు ఆయనకు శివలింగం కళ్ల ముందే ప్రత్యక్షమైంది. ఆ లింగం ప్రత్యేకమైనది. ఈ లింగం స్వయంభూ, ప్రకృతిగా ఏర్పడినది. ఆ క్షణంలో ఆయన కన్నీళ్లు ఆగలేదు. నిన్ను కలిసిన ఈ క్షణం నా జీవితానికి చివరి కోరిక నెరవేరినట్టే అంటూ ఆయన అర్పణగా తాను తెచ్చిన పూలను సమర్పించాడు. స్వామి సేవ. బాస అన్న ప్రతిరోజూ స్వామి సేవలో నిమగ్నమయ్యేవాడు. ఆలయం పూజారి గారు ఆయనకు, నువ్వు మా మాదిరి పూజారి కాకపోయినా నీ భక్తి స్వామికి ఎంతో ప్రీతికరం అని చెప్పేవారు. ఆయన స్వామి మందిరం శుభ్రం చేసేవాడు, భక్తులకు నీరు అందించేవాడు, స్వామికి పూలు సేకరించి అర్చన చేసేవాడు. ఆధ్యాత్మిక అనుభవం. ఒక రోజు మధ్యాహ్నం సమయానికి ఆలయం లోపల ఒక్కసారిగా దివ్యప్రభ వెలిగింది. బాస అన్న చుట్టూ మైమరచిపోయాడు. ఆ వెలుగులో శివుడు ఉమాదేవితో దర్శనమిచ్చాడు. బాసా, నీ భక్తికి నేను సంతోషించాను. నా ఆలయంలో నీవు ఎప్పటికీ ఉండేలా ఆశీర్వదిస్తున్నాను. నీవు యాగంటికి రక్షకుడవు అని శివుడు అన్నాడు. దివ్యచరిత్ర. ఆ రోజు నుండి యాగంటికి వచ్చిన ప్రతి భక్తుడు బాస అన్నను దర్శించకుండా వెళ్లేవాడు కాదు. ఆయన మాటల్లో ఒక దైవబలం ఉండేది. ఎవరి సమస్య అయినా ఆయన శివుని నామస్మరణతో పరిష్కారం చూపేవాడు. ఆయన చూపే దయ, భక్తి, సహనం అందరికీ స్ఫూర్తి అయ్యాయి. పరీక్షా కాలం. ఒకసారి పెద్ద కరువు వచ్చింది. ఆ సమయంలో ఆలయంలో నీటి కొరత ఏర్పడింది. పూజలు ఆగిపోతాయని అందరూ భయపడ్డారు. కానీ బాస అన్న, శివుడు తన సేవకుడిని ఎప్పుడు నిరాశపరచడు అని అన్నాడు. ఆయన కొండపైకి వెళ్లి ధ్యానం చేశాడు. కొన్ని గంటల్లోనే వర్షం మొదలైంది. నదులు, చెరువులు నిండిపోయాయి. ప్రజలు బాస అన్న భక్తి వల్లే ఇది సాధ్యమైందని నమ్మారు. చివరి దశ. కాలక్రమంలో ఆయన వయసు పెరిగింది. ఒకరోజు ఆయన శివలింగం ముందు ధ్యానం చేస్తూ, ఇప్పుడే నాలోని శ్వాస నీయందే లీనమవ్వాలి అని ప్రార్థించాడు. ఆ క్షణంలోనే ఆయన శరీరం స్తబ్దమైపోయింది. ఆయన ముఖం ప్రశాంతంగా, శివభక్తితో నిండిపోయి కనిపించింది. ఆ రాత్రి ఆలయం అంతటా దివ్యదీప్తి కాంతించింది. ప్రజలు, బాస అన్న శివుని సాక్షాత్ రూపం అయ్యాడు అని చెప్పుకున్నారు. బాస అన్న స్మృతి. ఈ రోజు కూడా యాగంటికి వెళ్లినవారు, బాస అన్న గుహ అని ఒక ప్రదేశం వద్ద దీపాలు వెలిగిస్తారు. భక్తులు నమ్ముతారు, ఆ గుహలో బాస అన్న ఆత్మ ఇంకా శివనామం జపిస్తూ కాపాడుతుందని. ఆలయంలో పనిచేసే పూజారులు కూడా బాస అన్న జ్ఞాపకార్థం ప్రతిరోజు కొంత సమయం ఆయనకు ప్రత్యేక దీపారాధన చేస్తారు. మూలిక. బాస అన్న బోధలు. భక్తికి రూపం లేదు, మనసే రూపం. దైవం ఎక్కడో లేదు, మనలోనే ఉంది. శివనామం జపించే వాడికి లోకంలో భయం ఉండదు. సేవే నిజమైన పూజ. ముగింపు. యాగంటి బాస అన్న కథ మనకు చెబుతుంది, భక్తి అంటే కేవలం పూజలు కాదు, హృదయపూర్వకమైన నమ్మకం. ఒక సాధారణ రైతు కుమారుడు కూడా దైవాన్ని సాక్షాత్కరించగలడని,
ఆయన సేవ ద్వారా ప్రపంచానికి ఆధ్యాత్మిక మార్గం చూపగలడని బాస అన్న జీవితం నిరూపిస్తుంది.